తత్వాన్ని కలిగిస్తాయి. దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప ఆ పొరలు మనకి రాలవు. అవి నీకు కలిగి ఉన్నా, నాకు కలిగి ఉన్నా, మన వారికి కలిగి ఉన్నా ఆ పొరలు రాల్పి దృష్టి తేటగా కనపడి వాస్తవాన్ని వాస్తవికంగా చూచే కళ్ళు దేవుడు ఇవ్వాల్సిందే తప్ప ఏ మనిషికి కూడా అవకాశం లేదు. అననీయ ప్రార్థించాడు, సౌలు బాగుపడ్డాడు. బాగుపడ్డ తర్వాత అననీయ అంటున్నాడు, సౌలా సహోదరా, ఇక తడవు చేయట ఎందుకు? లేచి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగేసుకోయా. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, భక్తుల కళ్ళకి కమ్మిన మాయపొరలు రాలిన తర్వాత మొట్టమొదట భక్తుని నుండి వినబడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చాడు గనుక, యేసు ప్రభు నిన్ను ముట్టాడు గనుక, యేసు ప్రభు నీ బ్రతుకులోనికి ప్రవేశించాడు గనుక, ఇక నీ విషయంలో ఆయన జోక్యం ప్రారంభమైంది గనుక ఇక తడవు చేయకూడదు, ఇక ఆలస్యం చేయకూడదు. మరేం చేయాలి? లేచి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి మారు మనస్సు పొంది పాప క్షమాపణ అంటే పాపాలన్నీ కడగబడు నిమిత్తము బాప్తిస్మం పొంది పరిశుద్ధుడుగాను పరిశుద్ధురాలివిగాను మారాలి. ముందు చేయాల్సిన పని అది. ముందు చేయాల్సిన పని ఏంటి? పాపములన్నీ కడగబడి పరిశుద్ధపరచబడినట్లు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడాలి. ఇక తర్వాత నెక్స్ట్ ఏంటనేది ఇక దేవుడు చూసుకుంటాడు. తర్వాత ఏం జరిగింది అనేది ఇక అననీయ చెప్పలా సౌలుతో. స్వస్థపరిచాడు, తర్వాత మారు మనసు పొంది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోమన్నాడు. స్పష్టంగా ఉంటుంది చూడండి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో అననీయ సౌలుతో చెప్పిన మాట ఒకసారి చూసి అండర్లైన్ చేసుకోండి. మీరు కూడా ఇతరులకు చెప్పడానికి పనికొచ్చింది. 16వ వచనం, 14వ వచనం నుంచి చదువు నానా. అప్పుడు అతడు 13వ వచనం నుంచి చదువు. సౌలా సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకునుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. అబ్బా, గనుక నీవు తడువు చేయుట ఎందుకు? నిన్ను సాక్షిగా ఏర్పరచుకున్నాడయా, నిన్ను సాక్షిగా ఏర్పరచుకున్నాడు. అది ఎలా నిన్ను తీసుకెళ్లి లైన్లో తీసుకెళ్లి వాడుకుంటాడే కదా ఆయన చిత్తం. నువ్వైతే దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు, నువ్వు ప్రభువుకి సాక్షిగా ఉన్నావు. ఆయన నిన్ను సాక్షిగా ఏర్పరచుకున్నాడమ్మా, ఆయన నిన్ను సాక్షిగా ఏర్పరచుకున్నాడు. మరి ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు గనుక నువ్వు ముందు చేయాల్సిన పని ఏంటో చెప్తున్నాడు చూడండి. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? గనుక అంటే ఇలా ఏర్పాట్లో నువ్వు ఉన్నావు గనుక, ప్రభు సాక్షిగా నిన్ను పిలిచి ఉన్నాడు గనుక, ఆయన పని నువ్వు చేయాలి గనుక, ఆయన పరిచారకుడిగా పరిచారకురాలిగా నువ్వు ఉండాలి గనుక, ఆయన సేవ నువ్వు చేయాలి గనుక నీవు తడవ చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్పెను. అద్దుగో, బాప్తిస్మం పొంది పాపములను కడిగి వేసుకుని చెప్పండి. బాప్తిస్మం పొంది పాపములను, బాప్తిస్మం పొంది పాపములను కడిగేసుకోవాలంటే ఏం పొందాలి? ఒకవేళ పొందకపోతే అది బాప్తిస్మం పొంది కడిగేసుకో అంటే బాప్తిస్మం పొందకపోతే పాపాలు నీ మీదే నిలిచి ఉంటాయి. పాపాలు నీ మీదే నిలిచి ఉంటే పాపాల తాలూకు శాపం, నిత్య నరకం నీ కోసం నోరు తెరుచుకొని కాసుకొని ఉంటాయి. వాటి నుంచి విడుదల పొందాలంటే, పాపం తాలూకు వచ్చే శాపం నుంచి విడుదల పొందాలన్నా, దానికి వచ్చేటువంటి నరకం నుంచి నువ్వు తప్పించుకోవాలన్నా ముందు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మారు మనసు పొంది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి పాప క్షమాపణ నిమిత్తం అంటే పాపాలు కడగబడిన నిమిత్తం బాప్తిస్మం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పొంది ఉండాలి. ఇంత చెప్పినా కూడా నేను పొందను, నాకు అవసరం లేదు అని నువ్వు అనుకుంటే స్పష్టంగా చెప్తున్నా, నీ కర్మ అనుభవించు. ఇక నిన్నెవడు బాగు చేయలేడు. మొయ్యి నీ పాపాన్ని నేనెత్తినే మోసుకొని అనుభవించు, ఆ శాపాన్ని అనుభవించు, పో పాతాళానికి, నాకు ఇబ్బంది లేదు. చెప్పమన్నాడు, చెప్పా. ఇక దాన్ని మోసుకుంటావో, ప్రభు కడిగేసుకోమన్నాడు కనుక ఆయన రక్తంలో కడిగేసుకుంటావో నిర్ణయం నీదే. నేనైతే
చెప్పాలి కాబట్టి నా ధర్మంగా చెప్పా. ఇవాళ తారీఖు ఎంత? ఎంతో కొంత 19. ఈ నెల చివరి బుధవారం బాప్తిస్మాలు ఉన్నాయి. 29వ తారీఖు 29వ తారీఖు కాబట్టి 29వ తారీఖు అంటే కరెక్ట్గా 10 రోజులు ఉంది. ప్రభు సాక్షివై ఉండాలనుకుంటే, నూతన సృష్టిగా మారాలనుకుంటే ఈ 10 రోజులు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి. ఇంకా ఏం దిద్దుకోవాలో మారు మనసు పొంది సరి చేసుకో. కరెక్ట్గా రేపు వచ్చే బుధవారం కాక పై వచ్చే బుధవారమేగా, కరెక్ట్గా రేపు వచ్చే బుధవారం కాక పై వచ్చే బుధవారం బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. చెవులు రిక్కించుకొని విను. ఉదయం 10 గంటలకల్లా నువ్వు లైన్లోకి వచ్చేస్తే బాప్తిస్మ ఏర్పాటు చేస్తా. బాప్తిజం పొంది నీ బ్రతుకు ధన్యం చేసుకో. యేసు రక్తంలో కడగబడు, దేవుని రాజ్య వారసురాలివై శాపము నుండి, పాపము నుండి, నరకము నుండి తప్పించుకో. బాగుపడతావు, ధన్యుడి అవుతావు, ధన్యురాలి అవుతావు, దీవించబడతావు, క్రీస్తుకు సాక్షివై ఉంటావు. అర్థమైందా? ఇంత తేటగా చెప్తే అర్థం కాకపోతే ఇంకా చేసేదేముంది? ఖచ్చితంగా అర్థమైద్దని నా గట్టి నమ్మకం. అంతవరకు ఆ సెక్షన్ ముగించా. దానికంటే ముందు ఒక పాయింట్ చెప్పా. పశ్చాత్తాపం అంటే ఏంటి? కూర్చొని ఏడవటం కాదు. ఏంటిది? మార్పు చెందటం. పశ్చాత్తాపం అంటే మార్పు చెందటం. రెండవది ఏం చెప్పాను? సౌలు ద్వారా మనకేం సాక్ష్యం అర్థమైంది? ప్రభు దర్శించిన తర్వాత, ప్రభు పాదాల చెంతకు వచ్చిన తర్వాత ముందు మనం చేయాల్సింది ఏంటంటే పాపములను కడిగి వేసుకోవటం. 2. ఆ తరువాత